హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా వంగ మొక్కలు కాడ నుంచి కాకరకాయలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అంతకుముందు ఎప్పుడో చూపించాను కదా, చిన్న చిన్నగా ఉన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మా వంగ మొక్కలు ఆకులు చూడండి ఎలా పాడైపోయినాయో. ఇది దోసకాయ చెట్టు అన్నమాట. ఇది వచ్చి జామ మొక్క అనమాట. జామ మొక్క ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వంగ మొక్కలకి ఆకులు ఎలా బెజ్జాలు పడిపోయినాయో. నేనైతే గమ్మేషన్ చల్లాను, అవి చక్కగా వస్తాయా రావానని అయినా డౌట్ ఉంది. మీకు ఎవరికైనా ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద వంగ మొక్కలు అలా బెజ్జాలు పడకుండా, పురుగు పట్టకుండా చక్కగా ఎలా వస్తాయో అని. ఇప్పుడు జామ మొక్క మీద కాకర చెట్టు అల్లిచ్చాను అనమాట. అల్లిస్తే దానికి ఒక కాకరకాయ కాసింది. ఇదిగో ఫ్రెండ్స్, కోసాను చూడండి కాకరకాయ. జామ మొక్క ఎర్ర కలర్లో ఉంది, మామూలు కలర్లో ఉందన్నమాట. దాన్ని తుంచాలంటే నా ప్రాణం అప్పట్లేదు. మామయ్య ఏమో తుంచితేనే ఇంకా బాగా ఎదుగుద్ది, చిగుళ్ళు తుంచాలి అని మామయ్య అంటున్నారనమాట. నాకు ప్రాణం ఒప్పక ఇంకా నేను అది తుంచలేదు. కాకరకాయలు ఏమన్నా ఉండేయేమోనని చూస్తున్నాను. కాకరకాయలు ఇదిగో ఫ్రెండ్, ఒక ముగ్గిన కాకరకాయ అయితే కనపడింది చూడండి. ముగ్గిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా ఎతుకుతున్నాను అనమాట, ఏమన్నా. అది దానిమ్మ మొక్క అనమాట. దానిమ్మ మొక్క మీద దాని మీద మొలిసిందనమాట. పందిరేస్తే నీడ పట్టిద్దేమో, మొక్కలు ఉన్నాయి కదా మళ్ళీ ఎదగవని చెప్పి పందిరేయలేదు. లేకపోతే కాకరకాయ చెట్టుకి అక్కడ పందిరేసేదాన్ని. ఇంకో చాటు ఉన్నాయి కదా అక్కడ వేద్దాంలే అని అన్నట్టుగా ఇంకా అది వదిలేసాను అనమాట. ఇంకా దానికి ఒక కాకరకాయ వచ్చింది. ఇప్పుడు జామ మొక్క ఇటుపక్క చూడండి, జామ మొక్క ఎలా ఎదిగింది. అవి తుంచాలంట మా మామయ్య గారు అంటున్నారు, కానీ నాకే ప్రాణం ఒప్పక తుంచట్లేదు. మొన్న చూపించా కదా బెండ మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయని, అవి చూడండి ఎలా వచ్చినాయో. దాటి మీద కూడా ఆకు ఏందో తెల్లగా పొడబడినట్టుగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఆకులు ఆ రకంగా పాడైపోయింది. బెండకాయ మొక్కలు కూడా చక్కగా గుత్తులుగా చూడండి, అటు ఇటు చక్కగా గుత్తులుగా వచ్చినాయి, కానీ పొడబడినట్టు ఉంటుంది. కాకరకాయ విత్తనాలు పెట్టాను అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి కాకరకాయ విత్తనాలు మాత్రం, అసలు డోకా లేకుండా చాలా చక్కగా వచ్చినాయండి. ఇది మునగ చెట్టు పెట్టాను అనమాట. చిన్న ఎగురు వచ్చిందనమాట. చాలా సంతోషం ఉంది. మా మామయ్య గారు నేను కలిపి పెట్టామన్నమాట మునగ కొమ్మ. ఇది వచ్చి జామ మొక్క కుండీలో పెంచాను. ఇంకా అది దాన్ని కింద కుండీ నేల పగలగొట్టి గుంట తీసి గుంటలో పాతామన్నమాట. కాకరకాయ విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో. అవి మాత్రం ఆకులు కానీ అయినా బాగున్నాయి. బెండకాయ మొక్కలు ఆకుల మీద మాత్రం ఒకలాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే ఇంకా బొక్కలు పడలేదు కానీ బాగానే ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి. అవి వచ్చి బీరకాయ మొక్కలు అనమాట. బీరకాయ మొక్కలు పెట్టాము, మొలకలు వచ్చినాయి అంతే. కాకరకాయ ఇది వచ్చి దొండపాదు అనమాట. చూడండి ఫ్రెండ్, దొండపాదు దుంప ఇటుపక్క ఉంటే అటుపక్క ఉంటే తీసుకొచ్చి ఇటు పెట్టాను పందిరేద్దామని. మొన్నేనమాట పెట్టింది. ఇగురు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. అదంతా చిక్కుడు చెట్టు అనమాట, మొత్తం అల్లుకుపోయింది. ఇంకా పందిరేసే దాకా కూడా ఆగలేదు, మొత్తం అల్లుకుపోయింది. దానికి పందిరేయలేదు అనమాట. కాకరకాయ విత్తనాలు మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఎలా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్, ఎంత గుంపటంగా వచ్చినాయో. ఇటు వచ్చి పొనగంటి ఆకుకూర 5 days అయిందనమాట పెట్టి. అది ఎంత చక్కగా వచ్చిందంటే పొనగంటాకు బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనపడుతుందో లేదో నాకు చూడండి, జూమ్ చేపిస్తున్నాను, కానీ అసలు 5 daysకి మళ్ళీ ఆకులు భలే వచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే భలే సంతోషం అనిపించింది. ఎప్పుడు అలా పెట్టలేదన్నమాట, నేను ఇప్పుడు పెడుతున్నాను. అది వచ్చి పుదీనా కాడ పెట్టాను అనమాట. మొలకొచ్చి చిన్న చిగురులు మాత్రం వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక పోనీలే, ఇంకా అది పొనగంటాకునను పుదీనా బాగానే వచ్చింది, మొక్కలు మొలిసినాయి అని సంతోషం అనిపించింది. ఇటంతా గోంగూర చల్లామన్నమాట. అంత ఇదిగా రాలేదు ఫ్రెండ్స్, చిన్న మొక్కలు ఉన్నాయి. ఇటు వచ్చి వామ మొక్క అనమాట. కుండీలో తీసి బాగా గుంపటంగా వచ్చిద్దని కింద నేల మీద పాతాను. కొంచెం ఎగురు వచ్చింది, బాగానే ఉంది, కానీ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్. అక్కడికి వెళ్ళంగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే బాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇటు వచ్చి తోటకూరకు కూడా బెజ్జాలు పడిపోయి తోటకూర అంతా పాడైపోయింది ఫ్రెండ్. ఇవాళ పప్పు వండుదాము అని చెప్పి పప్పులోకి కొద్దిగా తోటకూర తీసుకుందామని అనమాట వద్దామని వచ్చాను. ఇంకా అందుకని ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట.
వామాకైతే మంచి స్మెల్ వస్తుంది. వామ చెట్టు పక్కనే ఉంది కదా, ఇప్పుడు తోటకూరకు వస్తున్నాను, అయినా కానీ వాము వాసన మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్. పక్కనే ఉంది కదా, వాము బాగా వస్తే వామ చెట్టు ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. తోటకూర చూడండి ఫ్రెండ్స్, చిన్ని ఆకులు ఇట్లా పాడైపోయినాయి. మీకు ఏదన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఇట్లా ఆకులు బెజ్జాలు పడకుండా ఉండాలో. నేను అక్కడికి ఆకుకి చూసాను ఏమైనా పురుగులు ఉన్నాయేమోనని. పురుగులు అయితే లేవు. మన చేతులతో మనం పండించుకున్నది, ఎలాంటి ముందు కానీ ఏమి వేయకుండా పండించుకున్నది అన్నమాట ఈ తోటకూర. నాకైతే అట్లా పెట్టుకుని వండుకుంటూ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని పప్పులో వేద్దాము అని చెప్పి అదే తీసుకున్నాను కొద్దిగా. చిక్కుడు చెట్టు కాడికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి చిక్కుడు చెట్టు కూడా ఆకులు ఎలా పాడైపోయినాయో. ఆకులు చూడండి ఎలా పాడైపోయినాయి. దీనికి పందిరేద్దాము, చెట్టు బాగానే వచ్చింది అనుకునే టయానికి ఇట్లా ఆకులన్నీ ఏదో చెదలపెట్టినట్టుగా ఇలా పాడైపోయేసరికి నాకు ఎంత బాధ అనిపించిందో ఫ్రెండ్స్. అసలు ప్రాణం ఉసూరు అనిపించింది. నేను ఏంది ఇట్లా అయిపోయింది చెట్టు అని చెప్పి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూడండి కాళ్ళు అయితే బాగా వచ్చినాయి, కానీ ఆకులు అట్లా అయిపోతుంటే తోటకూరకు కానీ చిక్కుడు చెట్టుకు కానీ ప్రాణం ఉసూరు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చక్కగా వస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. సరే, ఇప్పుడు నేను మీకు మెంతికూర చూపిస్తాను. మెంతికూర అంతకుమునుపు డబ్బాలో వేసాను, అంతకుమునుపు వీడియోలో పెట్టా కదా. ఇప్పుడు ఆ డబ్బాలో వేసింది ఎలా మొలకలు వచ్చినాయా అనేది చూపిస్తాను అనమాట. ఆ డబ్బాలు అంతకుమునుపు వేసిన దాని దగ్గర నేను అదొకటి 2 తీసుకొని అంతకుమునుపు వేసిన చోటకి తీసుకెళ్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఉంది కదా, అటుపక్క తీసుకెళ్తున్నాను. చూడండి డబ్బాల్లో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. డబ్బాల్లో మొలకలు అంత టీవీలో చూపిస్తారు కానీ అంత ఇదిగా రాలేదు, కొద్దిగా వచ్చినాయి. అదిగో చూడండి ఫ్రెండ్స్, బాగానే వచ్చినాయి నాకైతే అనిపించింది. కానీ టీవీలో చూపించినంత ఇదిగా వచ్చినాయి అని నేను అనుకోవట్లేదు. అక్కడక్కడ మొలిసినట్టు అనిపించింది. కింద నేల మీద వేసింది మాత్రం గుత్తులుగా వచ్చింది. అవి ఆకులు బాగా వచ్చినాయి అన్నమాట. నాకైతే అయినా సంతోషంగా ఉంది బాగా వచ్చినాయి అని. తోటకూర ఇది ఫ్రెండ్స్, ఇవాళకి మా పప్పులోకి తోటకూర, కాకరకాయలు ఇంకా కొంచెం ఉన్నాయి, అవి ఇవి కలిపి వేపుడు చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.